తూములు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్లోని నాడెం చెరువు తూమును రాత్రికి రాత్రే ధ్వంసం చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాడెం చెరువును సందర్శించిన అనంతరం మాట్లాడుతూ నాడెం చెరువు కబ్జా చేసిన వారే తూములను ధ్వంసం చేశారని అన్నారు. దీని వలన FPL పరిధిని తగ్గించాలనే దురుద్దేశంతో కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక జీవులతో రోడ్డును కుదించారని కూడా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మండల అధ్యక్షుడు కర్రె రాజేష్, దర్గా దయాకర్ రెడ్డి, గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేమంతా కూడా గట్కేసర్ ఉమ్మడి మండలానికి సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ గ్రంథాలయ చైర్మన్, సర్పంచ్, ఇంకా మన వెంకటపురం మాజీ సర్పంచ్ ఇద్దరు, పార్టీ అధ్యక్షులు మొత్తం కూడా ఈ నాడెం చెరువు కాడ రావడం జరిగింది. నాడెం చెరువు అంటే 62 ఎకరాల చెరువు. 62 ఎకరాల చెరువుకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో, గతంలో ఈ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమి మొత్తం పారేటి. మరి ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి అని కాలేజీలు స్థాపించి, అనురాగ్ కాలేజీని స్థాపించి రాత్రి ఆయన చెరువులో నిన్న హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టులో ఆర్గ్యుమెంట్ అయినాక క్లియర్గా వైరాలు ఏదైతే ఉందో వాళ్ళు కేసు నడుస్తూ ఉంటే అలా తప్పించుకోవడానికి రాత్రి జేసీబీ నైట్లో రాత్రి 2 గంటలకు పెట్టి తెలందాకా ఇక్కడ సీసీ కెమెరాలు ఏం లేవు. ఏదైతే మనం భూమి లేపితే నీళ్ళని వెళ్ళిపోతాయి, నా చెరువులో ఉంది అంటే ఆయన బిల్డింగ్లు మునిగిపోవాలన్న ఉద్దేశంతో మొత్తం భూమి పైకి లేపడం.